బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఈరోజు మంత్రి శ్రీధర్బాబును కలిశారు. గ్రేటర్ హైదరాబాద్ చెందినటువంటి 6 ఎమ్మెల్యేలు. అయితే కుత్బుల్లాపూర్ నుంచి వివేకానంద గౌడ్, ఉప్పల్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి, ఎల్బీ నగర్ నుంచి సుధీర్ రెడ్డి, అదేవిధంగా షేర్లింగంపల్లి నుంచి అరికపూడి గాంధీ, కుకుట్పల్లి నుంచి మాధవరం కృష్ణారావు, మల్కాజ్గిరి నుంచి మర్రి లక్ష్మారెడ్డి, వీళ్ళందరూ కూడా మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబును కలిశారు. అభివృద్ధి కోసమే మేము మంత్రిని కలిశామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ వాస్తవంగా గతంలో కూడా ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. అప్పుడు కూడా పెద్ద ఎత్తున పార్టీ మారతారని చెప్పేసి కూడా వార్తలు వచ్చాయి. వారు పార్టీ మారడం లేదని ఖండించారు. కానీ చూసాం మనము ఈ మధ్యకాలంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి 7 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఈరోజు కూడా మనము ఉమ్మడి మహబూబ్ నగర్ నుంచి గెలిచినటువంటి గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. సో ఇక పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ చెందినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా రేపో మాపో కాంగ్రెస్ గూటికి వస్తారని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈరోజు మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబును కలిసిన తర్వాత సో ఏం మాట్లాడారు, ఖచ్చితంగా పార్టీ మార్పు సంబంధించి ఏమైనా చర్చకు వచ్చిందా, లేదంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చెప్తున్నట్టుగా అభివృద్ధి కోసమే మేము మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబును కలిసామని చెప్తున్నారు కాబట్టి సో అందుకు కలిశారు అనేది కూడా కొంత క్లారిటీ రావాల్సింది. సో ఏదేమైనా సరే ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ చెందినటువంటి ఎమ్మెల్యేలు మంత్రి శ్రీధర్బాబును కలవడంతో ఇటు ఖచ్చితంగా ఇక గ్రేటర్ హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ కాబోతుందని చెప్పేసి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అయితే ఈ కలిసినటువంటి ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఫోన్లో అందుబాటులోకి రావడం లేదు. మీరు ఎందుకు కలిశారని చెప్పేసి ఫోన్లో సంప్రదించే ప్రయత్నం చేస్తున్నాము, కానీ ఒక్కరు కూడా అందుబాటులోకి రానివ్వని పరిస్థితి కనిపిస్తుంది. సో ఏదేమైనా సరే వరుసగా ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ వారం రోజుల పాటు పార్టీ మారుతున్నటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా బుజ్జగించారు, పార్టీ మారొద్దని చెప్పారు. కానీ చూసాం మనము మరుసటి రోజే చెవేల ఎమ్మెల్యే కాళ యాదయ్య సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. సో ఇక ఈరోజు కలిసినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పార్టీ మారతారా లేదా అనేది కూడా కొంత ఆసక్తిగా ఉంది. ఒకవేళ పార్టీ మారితే మాత్రం గ్రేటర్ హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీకి పెద్ద దెబ్బ అని కూడా చెప్పవచ్చు. For more videos like this, subscribe Big TV channel.